అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. నిన్న ఒక పెద్ద మనిషి దొంగ ఏపులు వేస్తాను. ఏంటా ఏపులు? మీ అందరికీ తెలుసు. ఏంటా ఏపులు? 2023లో జాన్సమ్మ గారిని, యశస్వరమ్మ గారిని ఎంత ఏడిపించారు. ఆ రోజు రాలేదా ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువ గురించి? ఇదే కాదు, గతంలో 2014లో దేవరపల్లిలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీటీసీలను గెలుచుకుంటే దొంగ సాటిన ఎత్తుకపోయి ఎంపీపీ చేసుకున్నటువంటి దయాకర్ రావు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి గుర్తొచ్చిందా? అదే కాదు, ఇవాళ చెప్తాను, కొంతమంది పెద్ద మనుషులు మున్సిపల్లో 7 వార్డు కౌన్సిలర్లు అయితే ఎట్లా చైర్మన్ అవుతారని. అయ్యా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఓటు హక్కు ప్రకారం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి ఉన్నటువంటి ఓటు ద్వారా మేము చైర్మన్ వైస్ చైర్మన్ అయినా. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతాడు. మరి గత మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ చూశారు, కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కడ కూడా తిల్లనియకుండా ఇక్కడే పైన వేదిక పైన నుండి ఐలమ్మ గారిని కావచ్చు, శేఖర్ని కావచ్చు, ఆనాడు రాంబాబు గారిని కావచ్చు, అలాగే గజానందని కావచ్చు, ఇంకా రాములమ్మని కావచ్చు, కనీసం దారులలో కూడా వెళ్ళలేదు. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ ఇవ్వడానికి కూడా పోతే గుండుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దయాకర్ రావు ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీ వెనకాల ఉన్నటువంటి తొత్తులు మాట్లాడుతా ఉన్నావు ప్రజాస్వామ్యం గురించి.